హలో నమస్తే అందరికి ఫ్రెండ్స్. రేషన్ కార్డుల కొత్త లిస్ట్ అనేది ఒకటి విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ లిస్ట్లో మీ పేరు అనేది ఉన్నదా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ చెప్పడం జరిగినది. వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రోమ్ లేదా గూగుల్ అనేది ఒకటి ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి ఎఫ్ఎస్సి సెర్చ్ అని మీరు టైప్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎఫ్ఎస్సి సెర్చ్ అనేది సెర్చ్ చేయగానే ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫుడ్ సెక్యూరిటీ ఏసీటీ అని ఉన్నది, క్లిక్ చేయండి. చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు యాడ్ అనేది ఉన్నది తెలంగాణ రైజింగ్ అని, దాన్ని కట్ చేయండి. కట్ చేసిన వెంటనే ఇక్కడ కిందికి చూడండి ఫ్రెండ్స్, ఇది రిపోర్ట్స్ అని ఉన్నది చూడండి ఫ్రెండ్స్. రిపోర్ట్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అని ఉన్నది, దానిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎఫ్ఎస్సి స్టేటస్ రిపోర్ట్ అని ఉన్నది, దానిపై క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం జిల్లాలు, డిస్ట్రిక్ట్ అనేది జిల్లాలన్నీ పడతాయి. ఇక్కడ మీ జిల్లా ఏదనేది చూడండి ఫ్రెండ్స్. ఆదిలాబాద్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీ జిల్లా ఏదనేది ఆ జిల్లాపై క్లిక్ చేసుకోండి. ఇది మా జిల్లా కాబట్టి నేను ఇక్కడ మా జిల్లా అనేది క్లిక్ చేసుకుంటున్నా. జిల్లా క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీ మండలం అడుగుతుంది ఫ్రెండ్స్. మీ మండలం చూసుకోండి. మీ మండలం ఏదనేది మీరు చెక్ చేసుకొని మీ మండలంపై క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రేషన్ షాప్ నంబర్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడ ఉన్నది అనేది, ఇక్కడ మా గ్రామంలో ఉన్న రేషన్ షాప్ నంబర్ అనేది ఇక్కడ ఉన్నది ఫ్రెండ్స్. నేను ఆ నంబర్ పై క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మొత్తం లిస్ట్ అనేది ఈ విధంగా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రిఫరెన్స్ నంబర్ ఉన్నది, రేషన్ కార్డ్ నంబర్ అని ఉన్నది, కార్డ్ టైప్ ఐడి అని ఉన్నది, హెడ్ ఆఫ్ ఫ్యామిలీ వాళ్ళ నేమ్, అంటే ఎవరి పేరు మించని మీరు రేషన్ కార్డ్ అనేది అప్లై చేసినారో వాళ్ళ పేరు అనేది ఇక్కడ జీవిస్తుంది. ఇక్కడ హౌస్ నంబర్ అనేది జీవిస్తుంది. ఇక్కడ యూనిట్స్ అనేది జీవిస్తుంది, ఎంతమంది ఉన్నారు అనేది అలా. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కొత్త లిస్ట్ అనేది ఎలా చూసుకోవాలనేది చూడండి ఫ్రెండ్స్. కిందికి పోండి, మీరు స్క్రోల్ మొత్తానికి డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేయగానే ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం కొత్త లిస్ట్ అనేది ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ కొత్తగా అప్రూవల్, అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళ లిస్ట్ అనేది మొత్తం ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో కొత్తగా అప్రూవల్ చేసుకున్న వాళ్ళవి కూడా ఉన్నాయి ఇలా ఫ్రెండ్స్. ఇంకా అప్రూవల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్రూవల్ కానీ కూడా ఉన్నాయి. లిస్ట్ లో నేమ్ అనేది వచ్చింది, ఇంకా అప్రూవల్ అనేది కాలేదు. స్టేట్ లో ఇంకా అప్రూవల్ అనేది కాలేదు. ఆ అప్రూవల్ లో మీ నేమ్ అనేది ఉన్నదా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ అప్రూవల్ డేట్ అనేది ఉంటుంది కదా, లేదా మీరు ఇక్కడ లిస్ట్ లో మీ నేమ్ ఉన్నదా, ఇంకా అప్రూవల్ కాలేదు, ఆ లిస్ట్ లో ఉన్నదా పేరు అనేది లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని అప్రూవల్ అయినాయి, కొన్ని అప్రూవల్ కూడా కాలేదు. అప్రూవల్ అయితే పర్లేదు, ఇంకా అప్రూవల్ కాకపోతే మీరు ఇంకా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఇది ఖచ్చితంగా మీరు ఈ నేమ్ అనేది మీది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేమ్ అనేది చూపిస్తే ఇక్కడ పక్కకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ అనేది ఉన్నది. ఈ రేషన్ కార్డ్ నంబర్ అనేది ఉన్నది, కాపీ చేయండి. ఆ నంబర్ అనేది కాపీ చేసి జిమ్ అవుట్ చేసి మీరు బ్యాక్ టు హోమ్ పేజ్ రావాలి. మళ్ళీ ఇక్కడ ఉన్న చూడు హోమ్ పేజ్ అని, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యాడ్ అనేది కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎఫ్ఎస్ సెర్చ్ అని ఉన్నది, దానిపై క్లిక్ చేయండి. చేసిన వెంటనే చూడండి ఫ్రెండ్స్, ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉన్నది. ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మరి కాపీ చేసినాం కాబట్టి ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసేయండి. ఇక్కడ సెర్చ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫ్రెండ్స్, మొత్తం టోటల్ అప్రూవల్ స్టేటస్ అప్రూవల్ స్టేటస్ అనేది మొత్తం చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీది ఇక్కడ మీకు రేషన్ కార్డ్, న్యూ రేషన్ కార్డ్ నంబర్ అప్రూవల్ కాకపోతే వెయిట్ చేస్తే మీకు అప్రూవల్ అవడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అప్రూవల్ చేస్తున్నారు, గవర్నమెంట్ అనేది చేస్తున్నారు. మీరు అప్రూవల్ అయ్యే వరకు కొద్దిగంత వెయిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్, నాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ వరకు తేవాలనుకుంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.